హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింకస్ వ్లాగ్స్. అండ్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో ఈ థింగ్స్ని చూసేసి మీరు గెస్ చేసేసేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ గెస్ చేసేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ 10 days బ్యాక్ మా పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్ కోసం అని చెప్పి మేము ఊరొచ్చాం కదా. సో హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా మంచిగా జరిగిపోయింది. అట్లనే మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి 2 days ఉండొచ్చినాము. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు అమ్మ అట్లనే అత్తమ్మ మా కోసం అండ్ పాప కోసం ఏమేం పార్సల్స్ చేసినారు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించేస్తాను అనమాట. నార్మల్గా అమ్మ ప్రేమ చెప్పలేనిది, దేనితో పోల్చలేనిది కదా. అమ్మ ప్రేమ అమృతం అన్నమాట. అట్లనే అమ్మ ప్రేమలానే అత్తమ్మ ప్రేమ దొరికితే ఇంకా అదృష్టం కదా. సో నాకు ఈ ఇద్దరు అమ్మలు మా కోసం ఏం పార్సిల్ చేసినారో చూసేసాయండి. నార్మల్గా ట్రైన్కి అయితే వస్తాము. సో ట్రైన్కి వచ్చినప్పుడు ఇంత లగేజ్ అస్సలు తీసుకురాలేము కదా. బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. సో సడన్గా బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పి ఇంకా పార్సిల్ తెగ కట్టేసినారనమాట. సో ఇప్పుడు 1 by 1 చూసేసాయండి. ఇది వచ్చి కొబ్బరి నూనె అనమాట. అదే అండి కోకోనట్ ఆయిల్. అత్తమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. సో మంత్లీ ఒకసారి కాయలన్నింటినీ తీపిచ్చేసి ఆయిల్ ఆడిపిస్తారనమాట. సో మేము వెళ్ళాం కాబట్టి మాకు కూడా 1 లీటర్ వరకు ఆయిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి పాప కోసం చేదు మందు చేస్తానని వాము జీరా తెప్పించింది అమ్మ, బట్ చేయలేకపోయింది అనమాట. సో ఇంకా అక్కడ చెప్పించుకోమ్మ అని చెప్పి ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ అట్లనే ఇవి వచ్చి మునక్కాడలు అనమాట. అమ్మ వాళ్ళ చెట్టుకి ఫుల్గా కాసినాయి, అత్తమ్మ వాళ్ళ చెట్టు కూడా కాసినాయి, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఇవి వచ్చి పెద్దగా అయినాయి కాబట్టి అమ్మ మా కోసం కొన్ని పెట్టింది. అట్లనే ఇది వచ్చి పాప కోసం ఉగ్గు పిండి అనమాట. నేను చేసి తీసుకెళ్ళాను, బట్ వాళ్ళ అమ్మమ్మ తన చేతితో చేయాలనుకుందంట. సో అందుకని చెప్పి పాప కోసం ఉగ్గు పిండి అయితే ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాలా కాదు, కొంచెం డిఫరెంట్గా, పెద్దవాళ్ళు కదా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ ఇది వచ్చి పాప కోసం నెయ్యి కావాలని చెప్పినాను. సో అందుకని చెప్పి నెయ్యి సడన్గా చేయలేకపోయింది. పాలమేగడ అంటే పాలమేగడ అయితే తీసుకెళ్ళమని చెప్పింది అనమాట. సో మేగడ తీసుకొచ్చిన. అండ్ ఇది వచ్చి ఏమనుకుంటున్నారా, నార్మల్గా నేనైతే కాఫీ కానీ టీ కానీ నిజంగా తాగనండి. నా హస్బెండ్ వల్ల నాకు టీ అయితే కాస్త అలవాటు పడ్డాను, బట్ కాఫీ ఎక్కువ తాగుతాను అనమాట. సో అందుకని చెప్పి అమ్మ నేనున్నన్ని రోజులు కాఫీ తాగుతానని చెప్పి సూపర్ మార్కెట్లో కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇంకా నేను 2 ప్యాకెట్స్ తాగిన, ఇంకా రిమైనింగ్ ప్యాకెట్స్ ఇక్కడ ఏం చేస్తామమ్మా, మేము తాగం కదా, టీనే తాగుతాం. సో కాఫీ నువ్వు తాగుతావు కదా, తీసుకెళ్ళని చెప్పినారు. అట్లనే ఇవి వచ్చి కొన్ని షాంపూలు కూడా ఎక్కువ ఉన్నాయంట. సో అవి అయితే పెట్టేసింది. అండ్ ఇవి వచ్చి సబ్జా సీడ్స్ అనమాట. సమ్మర్ కదా, సో సబ్జా సీడ్స్ వాటర్ తాగితే చల్లదనమని చెప్పి పాపకి మా కోసం అని చెప్పి ఆ ప్యాకెట్స్ అయితే పెట్టింది. అట్లనే ఇది వచ్చి టొమాటో పీకులు అనమాట. అత్తమ్మ వాళ్ళు టొమాటో మొక్కలు అయితే పెట్టినారు. సో టొమాటోలు మంచిగా వచ్చాయి. సో ఆ టైంలో నిల్వ పచ్చడి అనేది చేసిందనమాట. సో మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ బాగుందన్నామని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేసిందనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఒక బాటిల్ కూడా ఇచ్చింది. ఇంకా ఇది వచ్చి కందిపప్పు అనమాట. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు పండించిందేం కాదు, వాళ్ళు కూడా కొన్నదే. నేను వద్దని చెప్పినా పెట్టింది. చెప్పాను కదా అమ్మ ప్రేమ చెప్పలేనిదని. ఇంకా ఇది వచ్చి ఏమనుకుంటున్నారా, నాన్న వాళ్ళ మేనత్త కూతురు, అంటే నాకు పెద్దమ్మ అవుతుంది. సో వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం. వాళ్ళు శనక్కాయలు అనేవి పండిస్తారనమాట. సో శనక్కాయలు ఇచ్చారు, వాటిని తొక్కు తీసి పల్లీలు అయితే ఒలిచిపెట్టాము. సో అవి దాంతోపాటుగా బెల్లం కూడా పెట్టింది. అంటే శనగపప్పు చెక్కీలు అయితే చేసుకొని పాపకి మీకు తింటే మంచిదని చెప్పి అమ్మ అయితే బెల్లం కూడా ఒక 2 kgs వరకు పెట్టింది. ఇవి వచ్చి పల్లీలు అనమాట, ఒలిచిపెట్టినవి. సో దీంతో పాటుగా పసుపు కూడా ఆడిపించింది అనమాట. సో పసుపు అంటే నార్మల్గా కొమ్ములు తీసేసుకొని వాటిని నీట్గా ఎండపెట్టేసి వాటిని మరపట్టించేసి పౌడర్ అయితే నాకు పెట్టింది అనమాట. మ్యాక్సిమం ఒక 1 kilo వరకు ఉంటుందేమో. అండ్ ఇది వచ్చి కారం. లాస్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేసిన కదా, మిరపకాయలు ఆరపెట్టింది ముడుకులు తీసని చెప్పి. సో అవి వచ్చి మిక్సీ పట్టించింది అనమాట. సో ఆ పౌడర్ అయితే పెట్టింది, బట్ ఓపెన్ చేయట్లేదు. పాప ఇక్కడే తిరుగుతుంది, ఇంకా ఈ గాలికి ఎగురుతుంది అని చెప్పి. అండ్ ఇవి వచ్చి కొబ్బరికాయలు అనమాట.
ఇంకా పెళ్లి రోజు మా వారి బర్త్డే ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా టెంకాయలు కొనాలంటే ఇక్కడ 40-50 రూపీస్ ఉన్నాయి. ఎట్లాగో చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి మేమైతే తీసుకొచ్చినాం. నియర్లీ ఒక 10 కాయలు అయితే తీసుకొచ్చినాము. సో ఇంకా కొబ్బరికాయలతో పాటు ఇంకా ఇవి వచ్చి అత్తయ్య వాళ్ళు పెట్టినారు కొబ్బరికాయలు. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అనమాట. చిట్టితల్లి కోసం మా కోసం కొన్ని స్నాక్స్ అయితే అమ్మ తీసుకొని పెట్టింది. బావ వాళ్ళకి స్వీట్ షాప్ అయితే ఉంది. సో ఎప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు బావ వాళ్ళ షాప్లో మిక్చర్ కానీ పకోడీలు ఇట్లా చాలా రకాలు అయితే పెట్టిపిస్తుంది. సో ఈసారి కూడా అట్లానే తీసుకుంది. ఎప్పుడు లూజ్గా తీసుకుంటుంది, బట్ ఇప్పుడు నార్మల్గా తీసుకుంది. అండ్ ఇవి వచ్చి అమ్మ వాళ్ళ మిర్చి తోటలో పండిన మిర్చి అనమాట. మనకి ఇక్కడ నియర్లీ కిలో 60 రూపీస్ అట్లా ఉంటుంది కదా. సో వాళ్ళకేమో అంత కష్టపడి పండిస్తే కిలో వచ్చి 13 రూపీస్కే కొంటున్నారంట. సో ఎట్లాగో మాకు తక్కువ రేట్లోనే ఉన్నాయి కదా అమ్మ, ఒక 2 kgs వరకు ఇస్తాను తీసుకెళ్ళని చెప్పి తీసుకొచ్చింది. సో ఇంకా అవి కూడా ప్యాకింగ్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ స్నాక్స్ వచ్చేపటికి మురుకులు, చెకోడియాలు, అట్లనే గోధుమ గొట్టాలు అండ్ మిక్చర్ ఒక 1 kg వరకు పెట్టింది. సో ఇంకా దీంతో పాటు కొన్ని పప్పులు కూడా పెట్టిందండి. చెప్పిన పప్పులు ఆల్రెడీ ఉన్నాయమ్మా, మళ్ళీ పట్టు వచ్చేసి పురుగు వచ్చేస్తుంది అని చెప్పి, లేదు కొంచెం కొంచెం తీసుకెళ్ళని చెప్పి చెప్పింది. అండ్ ఇది వచ్చేసి అత్తమ్మ ఇచ్చారనమాట. ఈ పప్పు మంచిగా తొక్కంతా తీసేసి నీట్గా పప్పు చేసి ఇచ్చారు. ఇంకా డైరెక్ట్గా మనం నానపెట్టేసుకొని యూజ్ చేసేసుకోవడమే. నార్మల్గా గుళ్ళు ఉంటాయి కదా, అట్లనే మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇడ్లీ కానీ ఇంకా దోశ అట్లా ఏం నచ్చితే అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా చేసి ఇచ్చారో, మొత్తం తొక్కంతా తీసిచ్చారనమాట మంచిగా దంచి పెట్టేసి. అండ్ అత్తమ్మ పెట్టింది కదా, ఇంకా వద్దని చెప్తే వినకుండా అమ్మ కూడా పెట్టింది. సో ఇంకా అమ్మ వచ్చి మినపగుళ్ళు చేపిచ్చేస్తుంది అనమాట. ఒకేసారి 15-20 kgs చేపిచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళకి మా కోసం ఇంకా ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా అని చెప్పి ఒకేసారి గుళ్ళు చేపిచ్చేస్తుంది. సో ఇంకా పాపకి ఉగ్గులోనికి వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా ఒక 5 kgs వరకు గుళ్ళు అయితే పెట్టింది. ఇంకా దీంతోపాటు మా వారికి వాళ్ళ అమ్మ చేసిన అప్పడాలు అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా ఏ అప్పడాలు తిన్నా మా అమ్మ చేసిన అప్పడాల్లో అస్సలు లేవు అంటూ ఉంటాడు. నాకైతే కోపం వస్తుంది, బట్ అమ్మ ప్రేమ అట్లా ఉంటుంది కదా అని చెప్పి చిన్న హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది. సో అత్తమ్మ చేసిన అప్పడాలు అనమాట, నిజంగానే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన పార్సిల్స్. నిజంగా నాకైతే వాళ్ళ ప్రేమే కనిపిస్తుంది, ఐటమ్స్ కాదు, వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టారా అనేదే కనిపిస్తుంది. ఇంకా అమ్మ వచ్చేసరికి తనకి టైం లేకపోయినా, చేసే శక్తి లేకపోయినా ఇంకా ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటుంది అనమాట. ఇంకా దీంతో పాటుగా రాగులు, రాగి పిండి ఇవన్నీ కూడా పెట్టింది. బట్ ఈ మూటలో సరిపోలేదని నేనైతే ఇంకా తీసుకెళ్ళని, మళ్ళీ వస్తాం కదా ఈసారి అప్పుడు తీసుకెళ్తామని చెప్పి చెప్పేసినాం అనమాట. అంతే అండి, వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.